బీఆర్ఎస్ పార్టీ కోవర్టుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వ్యవహరిస్తున్నారని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతోనే ఈ రోజు మంత్రి వివేక్ వెంకటస్వామి సభలో అల్లర్లు సృష్టించారని కులం పేరుతో దూషించిన నర్సారెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు కొండపక్క విజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సభలో గజ్వేల్ కాంగ్రెస్ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరి వర్గంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిలు మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యామని, ఇంతలో నర్సారెడ్డి తమను కులం పేరుతో దూషిస్తూ నానా బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దళిత నాయకుడిపై దాడిని ఖండిస్తూ స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో నర్సారెడ్డి తన అనుచరులపై ఫిర్యాదు చేశామని, వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి ముఖ్య కారణం నర్సారెడ్డి అని వ్యాఖ్యానించారు. ఇలా జరిగిన పరిణామాలన్నీ కూడా ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి గారు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరి గారు మీ అందరు చెప్పడం జరిగింది. ఇప్పుడు అవన్నిటికీ నేను పోదలుచుకోలేదు. ఓకే, కంటిన్యూ చేస్తే వాస్తవానికి జరిగింది ఏంటంటే, ఏదైతే మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రోగ్రాం ప్రజలకు అత్యంత చేరుగా అవుతున్నటువంటి ఈ టైంలో ఈ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో, ఈ రేషన్ కార్డు పబ్లిక్ చేరితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మేలు జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఇంకా తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నటువంటి భయంతో హరీష్ రావు గారు ఏం చేశారంటే నర్సారెడ్డి గారికి చెప్పడం జరిగింది. నర్సారెడ్డి ఈ ప్రోగ్రాము డిస్టర్బ్ చేయి. దాంట్లో భాగంగానే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షుడిని. మంత్రి గారు ఆ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరిని రమ్మన్నారు. అందరు రండి, లబ్ధిదారులు రండి, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు ఎటువంటి పార్టీలకు అతీతంగా అందరికీ మనం న్యాయం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ రావాలని చెప్పేసి అన్నారు. దాంట్లో భాగంగా నేను ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఇలా మంత్రి గారిని నేను కలిసిన ప్రొద్దున మేమందరం కలిసి మంత్రి గారిని కలిస్తే మీలో ఏమాత్రము ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి నేను రమ్మంటున్నాను కాబట్టి మీరు రండి, మీటింగ్ కాడికి రండి అని చెప్పేసి అంటే ఎస్ఎం ఫంక్షన్ హాల్ కాడికి మేము పోయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు వీళ్ళు చెప్పిండ్రు. ఇట్లా నర్సారెడ్డి గారు ఇట్లా వస్తున్నారు, నేను అక్కడ కనబడ్డా డైరెక్ట్ అటాక్ చేస్తూ మాది గల అంజకూడగా నీకు రాజకీయాలు ఎందుకురా అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ చిత్రం ఏంటంటే ఆయనకి ఎంత డేర్ ఉండాలి. అక్కడ ఏసీపీ గారు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అక్కడ వేదిక మీద కలెక్టర్ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరూ అక్కడ ఉంటుండగా కూడా నా మీద దాడి చేసే ప్రయత్నం ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఎస్సీ కమిషన్ చైర్మన్, వీళ్ళందరూ ఉండగా కూడా నా మీద దాడి చేసిండు. దాడి చేయడమే కాకుండా తిట్టిండు. అక్కడ మాకున్నటువంటి వాళ్ళు కొంతమంది నన్ను ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళు మధ్యలో నన్ను తీసుకొని ఆ స్టేజ్ మీకు ఎక్కి డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకొని పోయిండు. డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకొని పోయిన తర్వాత కూడా నా మీద దాడి చేయడానికి నర్సారెడ్డి వచ్చిండు. దాడి చేసిండు. అక్కడ కూడా చేస్తే అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి పోలీసు వాళ్ళను నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళకు చాలా నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన పోలీసు వాళ్ళు నన్ను కాపాడేది. వాళ్ళు నర్సారెడ్డి గోడానికి వస్తే కొట్టిన తర్వాత 2-3 దెబ్బలు ఆడగానే వాళ్ళు గుంజుకొని పోయారు. ఆయన గుంజుకొని పోయి అటు నెట్టేసుకొని పోయారు. ఇక అంటే ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాడేమో. ఇలా నువ్వు 10 మందిని వేసుకొని వచ్చినావు, నాకు చెప్తే నేను 20 మందిని వేసుకొని వద్దు నాకు తెలిస్తే. అట్లా దాడులు చేసేటువంటి సంస్కృతి మనది కాదు కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు వాస్తవానికి నేను ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని. నేను లెటర్ ఐడి మీద ఎవరికైనా మంత్రి గారు చెప్పారు, మీకు ఎక్కడ న్యాయం జరగాలనుకుంటే మీకు ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, మీరు కావాలనుకుంటే ఇంద్రమ్మ ఇండ్లు నీ లెటర్ ఐడి మీద ఎవరెవరికి అర్హులు వాళ్ళకి ఇయ్యి అని చెప్పేశారంటే నేను పీడీ గారికి ఎంపీడీఓ గారికి నేను లెటర్ ఐడి ఇస్తే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఒక లెటర్ ఐడి వస్తే కూడా మీరు ఇస్తారా? ఇచ్చకుంట్లోడు వస్తే ఇస్తారా మీరు? అంటే ఈయన మాత్రమే ఒక అగ్రవర్ణ భావజాలంతో ఉన్నటువంటి అహంకారంతో కూడినటువంటి ఈయన మాత్రమే రాజకీయం చేయాలి కాబట్టి చేయాలి, మేము చేయొద్దు అన్నట్ట. నేను ఇంత రాజకీయం చేస్తూ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినోడిని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడేంత స్థాయి ఉన్నటువంటి నన్నయ్యలను అంత దౌర్జన్యం చేస్తున్నావు అంటే మా జాతిలో ఉన్నటువంటి ఇంకా అట్టాడుకు వర్గాల ప్రజలు ఇంకా అట్టాడుకు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఏంది అంటే రాజకీయంగా మేము రావద్దా? ఇదేంది? ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ దాడులే పరిష్కారం అనుకుంటే చూసుకుందాం, మీకు దాడులే పరిష్కారం అనుకుంటే చూసుకుందాం.
కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నర్సారెడ్డి నువ్వు తప్పు ఇదివరకు ఎన్ని తప్పులు చేసినావు నాకు తెలియదు, ఇదివరకు ఎన్ని తప్పులు చేసినావు నాకు తెలియదు, కానీ నువ్వు నా మీద చేసి పెద్ద తప్పు చేసినావు. ఇక ఇక్కడ నుంచి నువ్వు రోజు లెక్క పెట్టుకో, దినం నీకు గండమే ఉంటుంది. నువ్వు చూసుకో, ఇక నేను ఏందో చూపిస్తా పరిస్థితి. పార్టీ నాయకత్వాన్ని కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. ఇప్పటి వరకు చాలా ఆయన మీద కంప్లైంట్లు పోయినాయి, ఇంకా కూడా చర్య తీసుకుంటలేరు. నాకు తెలిసి ఇప్పుడు తీసుకుంటారు అనేది నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా తీసుకోకపోతే చాలా కష్టం. వాస్తవానికి గతంలో ఎలక్షన్స్ బిఫోర్ ఒక దాడి జరిగింది ఎస్ఆర్ హోటల్లో జరిగింది. అప్పుడు కూడా పార్టీ జెండా ఈరోజు మన మంత్రివర్యులు గజ్జల్ మండల రేషన్ కార్డ్స్ గవర్నమెంట్ దాని మీద రేషన్ కార్డు ఇష్యూ చేస్తాను చెప్పి మంత్రి గారు వస్తున్నారంటే మేము మంత్రి గారు టైం తీసుకుని మేము సిద్దిపేట పోయినాం వీళ్ళ అనితా హోటల్ గారికి. ఆయన నైట్ అక్కడే ఉండంటే పొద్దున మబ్బులో రమ్మంటే ఆయన ఇన్వాల్వ్ చేసిన మబ్బులు రమ్మని 6 గంటలకు పోయినాం. ఆయన పోయి మా సమస్య చెప్పుకున్న తర్వాత కూడా మేము ఇట్లా ప్రోటోకాల్ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇన్వాల్వ్ ఏం అవుతుందంటే లేదు మీరు ఇవాళ ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి, ఏదున్నా నేను ఉన్నా, మీరు ఉంటాయి కదా ఇవాళ మీరు ఉంటే మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి, మీరు పోయేటప్పుడు కూడా నాకు ఒక చూపించాలి మీరు నాకు అని చెప్పంటేనే మేము ఆయన ఫాలో అయ్యి మేము వచ్చినాం. ఇవాళ వచ్చిన తర్వాత ఆయన వచ్చే ముందంటే మేము మార్కెట్ సాజిద్ భాయ్ దాంట్లో పంచాలలో పోయినాక మేము ఏం న్యూసెన్స్ కూడా చేయలేదు. వాళ్ళు పోయిన తర్వాత మేము ఎంత పోయినాక వాళ్ళు ప్రోటోకాల్ తర్వాత మేము పక్కపడి నర్సరీ పక్కపడి నిలబడ్డా. వాళ్ళు పిలిచారు, మేము నన్ను నిలవలేకుంటే మేము బాధపడలేదు. తర్వాత మేము అక్కడ ఉన్నాగానే మంత్రి గారు పొద్దున మేము ఆయనకు నోటీస్ చేసినాం కాబట్టి ఆయన చేతితోటి మమ్మల్ని సైరా చేస్తే మేము ఈ పక్క మేము స్టేజ్ మీద పోయినా. నేను ఒక ఆత్మ చైర్మన్, నేను గజ్వేల్ డివిజన్ 4 మండలాల్లో నాకు ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మేము న్యూసెన్స్ చేయకుండా మేము పార్టీ ఖరాబ్ చేద్దామని చెప్పి మేము స్టేజ్ మీద ఎక్కినాక నర్సారెడ్డి అంటాడు మొత్తం కార్యకర్తలు మీదకేసి వాడు ఎట్లా పోతాడు మీరు కూడా పోరని చెప్పి నూతే పోలీసులందరూ వచ్చి డైవర్ట్ చేసి వాళ్ళందరూ వేసి నన్ను కూడా కింద రమ్మంటే సరే నేను బొమ్మడి పోతాను సార్ మాకు పంపిస్తుంది. నేను చైర్మన్, మీరు ప్రోటోకాల్ మమ్మల్ని పాటించుకోవాలి ఎట్లా సార్ మాకు ఎందుకు ఈ ప్రోటోకాల్ ఎందుకు మాకు ఎందుకంటే దాంట్లో అదే భాగంలో విజయ్ నా పక్క ఉన్నాడు. అడిగిని తీసుకొచ్చి విజయ్ మీద నర్సారెడ్డి అంటాడు ఎంతవరకు వాటికి డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ ఇన్ఛార్జి ఒక కార్యకర్త మీద వచ్చి నుక్కొచ్చి గల్లబట్టి తీసుకొచ్చి సంపేస్తున్నారు లంచ కూడా సరే ఏం రా విజయ్ లంచ కూడా మాది లంచ కూడా కానీ సెక్యూరిటీ సమాజం ఆయన పక్క పెట్టి అందుకోకపోతే వాడికే సాజీ కూడా వచ్చి నా గల్లబట్టి నా చైన్ తెంపేసి నా అంగి చింపేసి వాడు నాకు తనుడు నన్ను చేసుడు ఏమి అరచకం ఇది. వానికి ఉద్దరాడు తప్ప మేము 34 పార్టీ సేవ చేస్తే నర్సరెడ్డి అంటూ నా భార్యగా నేను కానీ వానికి అడవుల లక్షల ఖర్చు పెట్టుకొని ఆశపడకుండా ఆశించకుండా వానికి ఎరగపోతే కూడా వాడిని బాత్రూమ్ తప్ప మేము కూర్చుని పెట్టే రోజులు ఉన్నాయానికి వానికి ఇంత కంకరం లేకపోతే ఎట్లా మేమైనా న్యూసెన్స్ చేసి మేము పార్టీ కార్యక్రమం ఖరాబ్ చేసి చేయాలి మేము మన చర్య తీసుకొని ఏమి మేము చేసినాము. మంత్రి గారు ఉన్నాడు, ఏసీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, అందరి సమస్యలు మమ్మల్ని ఇలా మీద దాడి చేస్తే ఎంతవరకు సమస్య ఎడిపోతుంది పార్టీ. మేము మొదటి నుంచి కూడా మేము కడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళము ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కోర్టు డైరెక్టర్లు కానీ గెలిపించుకొని ఇప్పటివరకు మేము ఓటమి ఎరగకుండా ఉన్నాం. ఏం పెద్ద మంచివి నువ్వు ఎడిపోతుంది ఇది. ఇవాళ ఎవడు ఉండొద్దా నీకు, ఎవడు అడుగొద్దా కార్యకర్తలు మేము ఉత్తపదం కావద్దా, ఎవడు అయితే వాళ్ళను మీరు అడగకూడేనా? ఒక్కొక్కళ్ళ కాడ మేము అటాక్ చేస్తాం కొత్త కాకలో పోతే మేము అప్పుడు సీసీ ఆడ పెద్దపూర్ అటాక్ చేపిస్తాం, ఇప్పుడు ఈడ అటాక్ చేపిస్తాం. ఏమవుతుంది? మేము అన్నామా? మేము సమస్యలు మాకు అది కాదు కదా, పార్టీ బలపెట్టం కావాలి. మేము మంత్రి గారు దృష్టి తీసుకపోతే మంత్రి గారు రమ్మంటేనే పోయినాం. అరే మేము ఉన్న పక్కపట్టే ఉన్నాం కదా, ఏం లంచ్ కొడితే మొత్తం గల్లబట్టి అందరూ ఏసీ బీసీ అందరు ఉన్నారు. అంతా గుంజేస్తేనే వచ్చి అందుకున్నాడు. ఆయన రూమ్లోకి తెప్పారు, వచ్చిన రూమ్లోకి తెప్పతే రూమ్లోకి ఇవ్వటాడు. సరే అవును ఏంది ఇది ఏంది ఒక మనిషి ఒక మేము పోరాగల మేము ఏమంటే కరగత అంటే అది ఒక తెలిసేవాళ్ళంటే ఒక నువ్వు డీసీసీ అధ్యక్షుడు ఉండి నువ్వు ఒక ఇన్ఛార్జి ఉండి నువ్వు 3 జిల్లాకు పెద్ద మనిషి ఉండి నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు? ఏమని అసలు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా నర్సరీ మీద చర్య తీసుకోకుండా మా మీద దాడులు చేస్తే మేము ఎడవాలి, మేము ఎవరు చెప్పుకోవాలి? పార్టీ ఉన్నా వద్దా? పార్టీ బలబద్ధం కావద్దా? ఏమనుకుంటారు? రేపు లేవతారా? మాటువంటి కార్యకర్తలు మనం మీద దాడి చేసినాక లేవతారా? రేపు డిప్యూటీ సర్పంచ్ లేవాడా బలబద్ధం డిప్యూటీ లేవతారా? ఏంది ఇది ఎడిపోతుంది? నేను తెచ్చుకున్నానే, నేను కాదని తెచ్చుకున్నా నేను పార్టీ కష్టపడలేదా? కష్టం లేదు ఏనుంటుంది ఇంకో కష్టపడడానికి. నేను కష్టపడ్డానని చెప్పి నాకు గుర్తింపించి అది చదివించింది. నాకు నీకేమవుతుంది ఇస్తే? నాకు నీకంతా ఇవ్వ ఎందుకు? నేను చేసింది పోతే నీకు కంపేముంది? నేను ఒక ఇచ్చింది కదా, నాన్న తెచ్చుకోలే కదా, నీకెంత ఇవ్వ. మన భూపాత్రలో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ బాగుంటుందని చెప్పి భూపాత్ర అనిపోతే కూడా కింద కూర్చున్నా న్యూసెన్స్ చేయలేదు. మంచిగా ఉంటే మన పార్టీ కార్యక్రమం బాగుంటుంది, వాడే కూడా అవలగాడు చేస్తే మనం అవలగాలు వద్దనుకున్నాం. ఇలా కూడా అవలగాడు అని చెప్పి పక్కకున్నా నేను. వాళ్ళు రమ్మంటే నేను పోయినా.
నాంత నేను దుఃఖం పోలే కదా, నాకేం పెద్దరికం అనేది అది కదా. నేను వేరే దుఃఖం పోయినా, నేను అంశాలు దుఃఖం పోయినా, మీకు ఇట్లా నీకేం నొప్పి, నేను పట్టి నీకేం నొప్పి, నేను కాదా, నేను చైర్మన్ కాదా, వేరే వాళ్ళకి ఎట్లా ఉంటుంది నాకు ఎట్లా ఉండదు. సరే ఉండదు, ఉండకపోతే అటాక్ చేపిస్తావా, దాడి చేస్తావా మంత్రి ముందట సమక్షంలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన మంత్రులందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి రేషన్ కార్డులో పంపిణీ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు రావడం జరిగింది. మరి మేము గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. నర్సారెడ్డి గారు ఆయన ఒంటెత్తు పోగళ్లతోటి మరి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో భ్రష్టు పట్టిపోయింది. మీకు తెలుసు, మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, మరి గతంలో కూడా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు జరిగిన సంఘటన మంత్రి గారి సమక్షంలో జరిగిన సంఘటన, మా జిల్లా అధ్యక్షుడు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అతని మీద ఒక నర్సారెడ్డి, ఒక మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన దాడి చేసి నానా బూతులు దూషిస్తూ, కులం పేరుతో దూషిస్తూ ఆయన మీద దాడి చేయడం జరిగింది. చూడండి, ఇలా ఆయన బట్టలు చింపడం జరిగింది. ఒక వ్యక్తి పార్టీని బాగుపడాలని చూస్తారు. ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు, జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. కానీ ఈరోజు ఆయన జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీని హరీష్ రావుకు అమ్ముడు పోయి ఇలా హరీష్ రావు కాళ్ళ కాడ తాకట్టు పెట్టిండు. మీ అందరికీ తెలుసు, గతంలో 2014లో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన విషయం తెలుసు, 2018లో అమ్ముడు పోయిన విషయం తెలుసు, 2023లో తెలుసు, 2024లో ఎంపీ ఎన్నికల్లో కూడా అమ్ముడు పోయిన పరిస్థితి తెలుసు. మరి ఆయన పేరు చెప్తేనే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేరు. మరి ఆయన పోటీ చేస్తే డిపాజిట్ కల్లంత అయింది, 33,000 ఓట్లు పడ్డాయి. ఎంపీ ఎన్నికల్లో అదే నీలమ్మది గారు పోటీ చేస్తే ఎంపీగా 65,000 ఓట్లు పడ్డాయి. ఆయన ఏం చెప్పుకుంటాడంటే, నేను కష్టపడితేనే 25,000 ఓట్లు పెడతా అంటుండు. అయ్యా, మరి నీకు 33,000 ఓట్లు పడ్డాయి, మరి ఆయనకి 65,000 పడ్డాయంటే గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈటా రాజేందర్ అనే క్యాండిడేట్, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటా రాజేందర్ పోటీ చేయడం వల్ల ముదిరాజ్ సామాజిక వర్గం అంతా ఒకటే ఉన్నారు. మరి ఆ టైంలో ఎంపీగా నీలమ్మకు ఇవ్వడం వలన ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. అదే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వలన ఆ 65,000 ఓట్లు రావడం జరిగింది. ఇది నర్సారెడ్డి వ్యక్తిగతం కాదు. అయ్యా, నీ వ్యక్తిగతంగా నీకు ఎన్ని పార్టీలు తెలుసు, అటువంటి వ్యక్తి చూసారు. ఇవాళ కలెక్టర్ గారు, మంత్రి గారు, మరి పోలీసు అధికారుల సమక్షంలో ఒక జిల్లా అధ్యక్షుడిని మా ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి గారిని మరి నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, మరి ఇలా మహిళలకు బస్సులో ఉచితం కానీ, మరి రైతు బంధు కానీ, మరి రైతు రుణమాఫీ కానీ